నాగర్ కర్నూల్ మండలంలోని శ్రీపురం గ్రామంలో ఆకస్మికంగా పర్యటించి పల్లె దవాఖానాను సందర్శించారు. అనంతరం డ్రై డే ఫ్రైడే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరిస్తూ అవగాహన కల్పించాలని సూచించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని, ఓపెన్ ఫ్లాట్ జనావాసాల మధ్య ఎక్కడైనా నీరు నిల్వ ఉన్నట్లు గమనిస్తే పిచికారీ మందు చేయించాలని, దోమల వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని, ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో సీజనల్ వ్యాధుల నివారణకు సంబంధించిన మందులు అందుబాటులో ఉంచాలని, వ్యాధుల పరిస్థితిపై రోజువారీ నివేదికలు తెప్పించుకుని అధికారులు పర్యవేక్షణ జరపాలని సూచించారు. ఇక డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా లాంటి కేసులు నమోదైన ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించి తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలని పరిస్థితిని ఉన్నతాధికారులకు తెలియజేస్తూ గ్రామాల్లో సీజనల్ వ్యాధులపై ప్రతి శుక్రవారం డ్రై డేని నిర్వహించాలని, అన్ని నివాస గృహాలు, ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో డ్రై డే చేపట్టి నీటి విలువలు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పర్మిషన్ డెంగ్యూ కేసు పాజిటివ్ వచ్చిన హౌసెస్లో వాల్స్కి ఏమన్నా 3 లక్షలు మొత్తం దోమలు రాకుండా స్ప్రే చేస్తాం సార్. అది 1 లీటర్ దాంట్లో 50 ml పర్మిషన్ కలుపుతాం సార్. స్ప్రే చేస్తాం సార్. వాళ్ళ మీద వేసేస్తే అక్కడ 950 ml డీజిల్ లేకపోతే చేసాం. ఇక్కడ రౌండ్ మన ఏరియా చేసాం. ఇక్కడ బ్యాక్ సైడ్ ఇక్కడ కేసు ఫీవర్ ఏరియా వచ్చి చెప్పిండ్రు. ఏం చెప్పిండ్రు నీళ్ళ గురించి? అన్ని శుభ్రంగా ఉంచుకోండి, బాత్రూమ్ మంచిగా బాత్రూమ్ వేసుకోండి, అవసరం మంచిగా మంచిగా వేసుకోండి, లాగా చూసుకోండి చెప్పింది. నీళ్ళు నిల్వ లేకుండా చూసుకుంటారు కదా. మూతలు పెట్టుకోవాలి. మూతలు పెట్టుకునేంత వరకు మీకు సేఫ్ సైడ్ ఉంటుంది. లేకపోతే వర్షాకాలం వచ్చే నీళ్ళంతా మీకు చీలినట్లయితే మొత్తం స్ప్రెడ్ అవుతుంది. మొత్తం స్ప్రెడ్ అవుతుంది. డైరియా కావచ్చు, డిసెంట్ కావచ్చు, ఆ తర్వాత టైఫాయిడ్ కానీ రావచ్చు. అయితే ముఖ్యంగా డెంగ్యూ, చికెన్ గున్యా రావడానికి ఈ నీరు నిల్వ ఉన్నట్లయితే ఖచ్చితంగా 100% దోమలు పెరుగుతాయి.